మంచిర్యాలలోని టీ కన్వెన్షన్ హాలులో శ్రీ సరస్వతి శిశు మందిర్ మిలినియం 1999 2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున అపూర్వ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగిందని ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యాపకులు నేలమడుగు శంకరయ్య, కట్ట వెంకటరెడ్డి, నేలమడుగు శ్రీధర్, రావుల రామన్న, మిట్టపల్లి దేవేందర్ రెడ్డి, కృష్ణగోపాల్ పాల్గొనగా వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మంచిర్యాలకు చెందిన గౌరోజు సురేష్ ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం నడిమెట్ల రవికిరణ్, పెద్దపల్లి రవికాంత్, వడ్నాల రాజు, గాజుల గోపాలకృష్ణ, బద్దనపల్లి శ్రీనివాస్, గజ్జల శివశంకరచారి, నగునూరి మహేష్, వెల్లుమల సతీష్ నిర్వహించారు. ఈ సందర్భంగా గత స్మృతులను నెమరు వేసుకుంటూ పూర్వ విద్యార్థులందరూ ఆటపాటలతో చాలా ఆనందంగా గడిపినారు. నేను ఎక్కడ అంటే మంచిలో నా పేరు తెలియని వాళ్ళు ఉండదు. దాదాపు మంచిలో అంత పెద్ద మ్యారేజ్ చేసుకున్నాను. నాకు ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, పాప 9th క్లాస్. మంచిలో స్థిరపడ్డాను. అందరూ బాగుండాలి, అందులో నేను బాగున్నాను. నివాసం ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, పాప డిగ్రీ సెకండ్ ఇయర్, బాబు సమాధానం వినాలి. దేశవ్యాప్తంగా లక్షలాది శిశు మందిరాలు ఇవాళ దేశంలో ఉన్నాయి. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను సర్వాంగీణ వికాసము కలుగజేయాలనే సంకల్పము సహకార భారతికి ఉంది. ఈ యొక్క విద్యాభారతి ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది విద్యార్థులను చక్కటి పౌరులుగా తీర్చడానికి ఒక ఉద్యమంగా నడుస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి మా చిన్నారులు, మాకంటే వాళ్ళందరూ 40 సంవత్సరాలు, కానీ మాకు చిన్నారులు లేదు. వీళ్ళందరూ కూడా ఇవాళ సమాజానికి సేవ చేస్తున్నారు. ఈనాడు మమ్మల్ని పిలవడం, వాళ్ళ యొక్క ఆనందంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం మాకు కూడా చాలా ఆనందం. ఎట్లయితే తల్లిదండ్రులకు పిల్లలు ఎదగగానే ఎంత ఆనందం అనిపిస్తుందో మాకు కూడా ఈ పిల్లల మధ్యలో ఉండడం, వాళ్ళ అభివృద్ధి కావడం, చక్కగా ప్రయోజకులు కావడం మా అందరికి కూడా హృదయానందం కలుగుతున్నది. మరి ఈ సరస్వతి విద్యాపీఠం, విద్యాభారతి దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి చక్కటి పౌరులను తయారు చేసి దేశానికి అందిస్తున్నారు. శ్రీ సరస్వతి విద్యాపీఠంలోని శిశు మందిరాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక సంవత్సరాలు కనుక, అంటే 50 సంవత్సరాలు పూర్తి అయిపోయింది విద్యాపీఠం ప్రారంభమైపోయి. ఈ సందర్భంలో వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నారు. ఐఏఎస్ల వరకు, అంటే అన్ని స్థాయిలలో విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు పాఠశాలను ఒకసారి మళ్ళీ కలవడం, తద్వారా వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో వాటన్నింటిని నెమరు వేసుకోవడం, వాటన్నింటిని సమాజంలో అమలుపరిచేటువంటి విధంగా, లేకుండా ఆచరణలో ఉంచే విధంగా ప్రయత్నం చేయడం కొరకు ఇవన్నీ ఒక రకం పునశ్చరణ కార్యక్రమం లాగా అందరం చెప్తున్న సమీక్షించుకోవడం, ఇది వాళ్ళ యొక్క జీవనంలో ఒకసారి సమీక్ష చేసుకోవడం. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, సంస్థల నుండి వెళ్ళిపోయి మేము ఏం సాధించాము, ఏం సాధించాల్సి ఉంటే మమ్మల్ని ఏం సాధించమని సంస్థ కోరింది, అందులో మేము ఎంతవరకు ముందుకెళ్ళాము, ఇంకా చేయాల్సినటువంటి ఏమిటి అని చెప్పని ఒకసారి సమీక్షించుకొని వాళ్ళ జీవితాలలో కూడా ఏవైతే సంస్థ ఆశించిందో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారని ఆశించిందో ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారా, ఆ రకంగా వాళ్ళ యొక్క పిల్లల్ని, వాళ్ళ యొక్క సంతానాన్ని, వాళ్ళ యొక్క సంసారాలను, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి పోషకుల తల్లిదండ్రులందరూ కూడా రకమైనటువంటి ఆదరణతో చూస్తున్నారా, ఎలా చేస్తున్నారని సమీక్ష, ఇదంతా కూడా ఒకరోజు సమీక్ష జరుపుకొని తిరిగి మళ్ళీ
పాఠశాలకు చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనేక మంది సహకారం విద్యాపీఠానికి వాళ్ళ దొరుకుతుంది. మున్ముందు ఇంకా ఇది చాలా ఎక్కువగా లభిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం.